చూడు క్లీన్ చేస్తున్నారు. అంటే మా రూమ్ ముందర కూడా మొన్న ఇక్కడ గడ్డి పెట్టినారు కదా ఈ పక్క. ఇదంతా యాడ్ నుంచి తెచ్చారు పచ్చగడ్డి. ఈడ బండ్లన్నీ రోడ్లోనే ఉన్నాయి. విన్నారమ్మ తెల్లే. ఈడ చూడండి రోడ్లోనే పెట్టేశారు బండ్లు. సీతాదేవి బ్యూటీ పార్లర్కి. ఇక్కడ చూడండి గడ్డి అంతా వేసినారు. బయట కూడా గడ్డి అయితే పెట్టినారు. పాపం బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ఓపెన్ చేస్తానే స్మెల్కి వచ్చేసింది. తిను తిను, చల్లగా ఉన్నది. తింటావా తినవా? తిను, చిన్నగా తిను. ఫోన్ చేసిన చూడు, ఓపెన్ చేయొచ్చు చూడు, సమ్మని బయటకు వచ్చేస్తుంది, తొక్కేస్తుంది అంతా. చూడు ఎప్పుడెప్పుడు బయటికి రావాలని అంతా గబ్బు గబ్బు చేసింది. ఆమెకైతే ఇచ్చిన, ఆమె అయితే చూడు చాలా పిల్లులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఆ పక్క పెట్టేసింది. ఆ పక్క ఏమన్నా ఇల్లు గిల్లు ఏమన్నా కట్టున్నదేమో, మబ్బుగా ఉన్నది. ఇవన్నీ టెంకాయ చెట్లు ఇక్కడ ఉండే అన్ని టెంకాయ చెట్లు. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. మేడం అయితే వచ్చింది కాబట్టి బండి తుడిసాలా. బండి తుడిసే లోపల ఈ గుడలు వేసేసినాం. అంటే గుడలు చాలా ఉన్నాయి. చెట్లు క్లీన్ చేసేవాళ్ళు రోజు రాకుండా మేడం సాబర్ వినాక ఇప్పుడు వచ్చినారు. ఈరోజు నిన్న వచ్చింది కదా మేడం, ఈరోజు వచ్చినారు. ఈరోజు వచ్చి క్లీన్ చేస్తారు బయట. చూడు క్లీన్ చేస్తున్నారు. మేడం లేదని తెలిసి వారం రోజులు రాలా, ఈరోజు వచ్చి క్లీన్ చేస్తారు. ఆ పక్క ఇంట్లో కూడా క్లీన్ చేస్తారు. తోఫిక్ బై వాళ్ళ మేడం రాలా. తోఫిక్ బైకి పండగ. మా మేడం అయితే వచ్చింది. బండి తుడిచేసి రెడీగా ఉంటే మళ్ళీ అడిపోతుంది మేడము. బండ్లు అయితే తుడిచేసిన, పోయి స్నానం చేస్తే రూమ్ నీట్గానే ఉన్నది. రూమ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరంలే. పోయి స్నానం చేసి వచ్చేస్తా. ఆల్రెడీ నిన్న మేడం చెప్పింది పని మనిషిని తీసుకొని పోయి మీరు బ్యాంక్ అకౌంట్ చేయించుకున్నారు కదా, సేమ్ అదే బ్యాంక్ అకౌంట్ అయితే చేపి కొత్త కానీ ఈరోజు కానీ రేపు కానీ అనింది. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. ఇంక ఈరోజు టిఫిన్ మనకు చాయ్ ఎగేది. డికాషన్ చాయ్ అంటే కొద్దిగా చక్కెర, ఒక 2 లిప్టిన్లు, కాంచుకున్న నీళ్ళు పోసుకుంటే మన చాయ్ రెడీ అయిపోతుంది. చూసినారా, డికాషన్ అయితే చేసుకున్నా. ఇంక ఇది తాగేసి రెడీగా ఉంటా. ఒక వాటర్ గుడలు అయిపోయినాయి, ఇంకొక వాటర్ అయితే పెట్టుండా. ఒకవేళ మేడం ఫోన్ చేసిందంటే మిషన్లో వేసేసి వెళ్ళిపోతా, ఆటోమేటిక్గా అది ఆరిపోతుంది. ఇంకా లేదంటే నేను ఇంటికి ఈడే ఉండి ఉత్తికి ఆరేసుకోవచ్చు. ఇదే టిఫిన్ ఈరోజు. ఎందుకంటే గుడ్లు ఉన్నాయి కానీ చపాతీలు లేవు. చపాతీలు ఉంటే రోల్ చేసుకోవచ్చు, ఎగ్ రోలు. రేపు మార్కెట్కి ఏమో పోవాలనింది ఆమె కద్దామా. మార్కెట్కి పోతే తెచ్చుకోవాలి నేను కూడా చపాతీలు. ఇంకా అదే చపాతీ, ఎగ్ రోలు, కుబూసు, ఎగ్ రోలు ఇదే. ప్రస్తుతానికి ఇదే ఎగ్ రోల్. మేడం బయటికి పోకముందే నా గుడలు కూడా అయిపోయినాయి. రెండో వాటు కూడా, ఒక వాటు అయితే ఆరేసిన, ఇంకో వాటు ఇవి కూడా అయిపోయినాయి. ఎట్లా మేడం ఫోన్ చేయలే. ఇంకా మామూలుగా 9:30 కల్లా పోవాలంటే 9:30 కల్లా బయలుదేరుతుంది. వద్దాం, నిద్రపోతుందేమో. జర్నీ చేసి వచ్చాను కదా, రెస్ట్ తీసుకుంటుందేమో. ఎట్టో నా గుడలు అయిపోయినాయి స్వామి. మేడం బయటికి పోతుందేమో ఎట్రా స్వామి అనుకుంటా ఉన్నా. ఈ మళ్ళీ లోపల మురిగిపోతాయి, వాసన వచ్చాయి. ఎట్లా మేడం పోకముందే అయిపోయినాయి అయ్యా. ఈ ఆరేసి వద్దాం, పోతుందా లేదా మేడం. ఓకే అనుకుంటానే ఉన్నా, ఇంకా ఏం పోలేదు బయటికని. ఒక 20 నిమిషాల్లో బయటికి పోవాలంట. వీళ్ళు ఇంకా చేస్తానే ఉన్నారు పొద్దున్నుంచి. అంటే మా రూమ్ ముందర కూడా మొన్న ఇక్కడ గడ్డి పెట్టినారు కదా ఈ పక్క, అదేవిధంగా ఈ పక్క కూడా గడ్డి పెడతా ఉన్నట్టున్నారు. తోఫిక్ బై రూమ్ ముందర, నా రూమ్ ముందర. సో అది పెడితే భలే ఉంటుంది, పచ్చగా ఉంటుంది రూమ్ ముందర. బండి తీసుకొని పోయి గేట్ దగ్గర పెడదాం. మళ్ళీ నీళ్ళు చెక్ చేయాలి. నీళ్ళు చెక్ చేసి 2-3 రోజులు అవుతుంది. మళ్ళీ మేడము బండిలో కూర్చుంటే అడుగుతుంది నీళ్ళు చెక్ చేసినామని. గడ్డి పెడతాను, పచ్చగడ్డి పెడితే బాగుంటుంది. నేను వచ్చే లోపల అయిపోయింటుంది అది కూడా. చూద్దాం ఎట్టుంటుందో. అమ్మాయి నిన్ను తగ్గిపోయినాయా, చాలా తగ్గిపోయినాయా. ఇదంతా యాడ్ నుంచి తెచ్చారు పచ్చగడ్డి. ఏదో సాట కోసం వచ్చి పెడతారు.
డైరెక్ట్ తీసుకొని పెట్టేయడమే దాంట్లో ఖాళీ ప్లేస్లో. వంటలు చుట్టుకొచ్చారు కేకులాగా. నీళ్ళు ఎందుకు అయిపోయినాయా? ఆ రోడ్డు మీద నీళ్ళు లీక్ అయింది, ఇంట్లో నీళ్ళు ఏమో ఉన్నట్టున్నాయి. మా మేడం అనింది ఇంట్లో నీళ్ళే పోయేదాడికి అని. ఇప్పుడు వస్తాను అడుగుతాను. ఏందో పైపులు ఊరికనే లీక్ అవుతున్నాయి. మేడం అయితే బ్యూటీ పార్లర్కి వచ్చింది. అదే ఒకసారి సీత అంటామా, మన ఇండియన్ ఆమా సీతారాములు. సో ఆమె దగ్గరికి అయితే వచ్చింది. ఈ ఏరియాలోనే ఉంది అది. మేడం అయితే అక్కడికి పోయింది. నువ్వు పోయి ఇదైతే కవర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వమని చెప్పి నాకు లొకేషన్ అయితే ఇచ్చింది. ఈ నుంచి మళ్ళా 10 నిమిషాలు, ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ ఏరియాలోనే సీత అనే బ్యూటీ పార్లర్ అయితే ఉంది. ఈ ఇంట్లోనే. ఆ పక్క నుంచి అయితే పోతారు వాళ్ళు. ఆ పక్క అయితే తీసిపెట్టిన మేడంని. నన్ను అయితే అది ఇచ్చేసి రాబో అనింది. నేను ఇచ్చేసి ఇక్కడికి వచ్చే డైరెక్ట్ నేను ఇడే ఉంటానింది. మేడం ఇచ్చిన లొకేషన్ అయితే దగ్గరికి వచ్చేసిన. ఇదే లొకేషను. ఇంకేడు ఎత్తుక్కోవాలా ఆ కొంప ఏడున్నదని. ఆ కొంప ఏడున్నది ఎత్తుక్కోవడానికి ఇబ్బంది లేకుండా మా మేడం అయితే ఆ కొంప డోర్ ఫోటో కూడా ఇచ్చింది. కరెక్ట్గా ఆ డోర్ దగ్గర పోయి నిలబడవచ్చు. ఈ ఏరియాలోనే ఉంటాం. ఇది శుద్ధమే ఉంటాం. ఎన్ని సందులు తిప్పుతావు రసమే. భలే ఉన్నది. ఖాళీగా రోడ్డు ఫ్రీగా ఉన్నది. ఉండవమ్మ తల్లే. సందులు తిప్పుతుంది. మెయిన్ రోడ్డు ఆ పక్క పెట్టుకొని సందులు తిప్పుతుంది. అది ఆడ ఒక రోడ్డు ఉన్నది, మెయిన్ రోడ్డు. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ పక్క ఆడో లొకేషను. వాళ్ళు గుడలు చూడ ఆరేసినాడు. బయట ఆరేసుకొని కూర్చొని ఉన్నాడు. మేడం ఇచ్చిన లొకేషన్ అయితే ఇదే. డోర్ కూడా ఫోటో పెట్టింది. ఆ డోర్లు ఈ ఆడున్నది ఎత్తుక్కోవాలా. ఈ పక్క ఉన్నాయి ఇవి అనుకుంటా. మేడము వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చింది. వాళ్ళ నెంబర్కి కాల్ చేస్తా. వాళ్ళకి ఫోన్ చేసిన. పని మనిషిని అయితే పంపిస్తుందంట బయటికి. ఇంకైతే ఇచ్చేద్దాం. ఇదే డోరు, మేడం పెట్టిన డోరు. ఈడ బండ్లన్నీ రోడ్లోనే ఉన్నాయి. విన్నారమ్మ తెల్లే. ఒక బండి వచ్చిందంటే ఇంకొక బండి దూరదు. ఈడ 638. ఏమ్మా తెల్ల రామ్మా. వెనపక్క బండ్లు వచ్చి ఇబ్బంది నాకు. చిన్న సందు పెద్దదే. కాకపోతే రోడ్లు ఆ పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళవి, ఈ పక్క ఇంట్లో వాళ్ళవి బండ్లు రోడ్ల మీద పెట్టేసినారు. దానివల్ల ఇంకొక బండి వచ్చిందంటే ఇబ్బంది. వస్తుందామా. సామాన్లు అయితే ఇచ్చేసిన మేడం ఇచ్చినట్టే. ఇప్పుడు మళ్ళీ మేడం ఎక్కడైతే ఉందో అక్కడికైతే పోవాలా. ఈ రూట్లన్నీ కన్ఫ్యూజ్. సందులు ఈ పక్క సందు రోడ్లలో ఉన్నాయి చూడండి బండ్లు. ఒక బండి దూరితే ఇంకో బండి దూరలేదు. మేడం పెట్టింది లొకేషన్ ఆల్రెడీ నాకు. ఆ ఇంటిది బ్యూటీ పార్లర్ది. నేను అది సేవ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ అదే, ఇప్పుడు ఒకసారి దిగుతారు, మనల్ని ఇంకోసారి పంపిస్తారు. అక్కడి నుంచి మళ్ళా నన్ను దించిన కాడికి రా అంటారు. సో అందుకని ఇబ్బంది లేకుండా నేనైతే సేవ్ చేసి పెట్టుకున్నా. ఆమె పేరు సీత అని పెట్టుకున్నా. ఆ లొకేషన్ అయితే ఈ నుంచి 6 కిలోమీటర్లు సేమ్. ఇంకా ఆడికైతే వెళ్ళిపోవాలి. మేడం ఆడికి రమ్మనింది. కవర్ ఇచ్చేసి నువ్వు వచ్చేసానింది. ఇక్కడ చూడండి రోడ్లోనే పెట్టేశారు బండ్లు. అంటే ఆయిల్ వీళ్ళ బండ్లన్నీ రోడ్ల మీద పెట్టేసుకున్నారనమాట. లోపల పార్కింగ్ ప్లేస్ లేక. ఆ ఇంటి వాళ్ళు ఆ పక్క రోడ్డు వాళ్ళు, ఈ పక్క రోడ్డు వాళ్ళు పెట్టేసినారు. మధ్యలో చెట్లు చూడండి ఎంత పెద్ద చేసినారో. పెద్ద చెట్లు. కానీ ఇంత రోడ్లో పెట్టేశారు అనుకో, ఎవరన్నా గుద్దుకొమ్మారు అనుకో, బండికి పెద్ద బొక్కే. చూడ రోడ్లో పెట్టేశారు. ఒక బండి పోతే ఇంకో బండి రాదు. అయినా ఆ పక్క వే ఉందిలే. వే లేకపోయినా కూడా చిన్న సందులైనా కూడా పెట్టేశారు బండ్లు. అదేదో అంటారు ఎవరికి భయపడం మేము సీతయ్యలమని. అట్టా ఎవరికి భయపడరు, వీళ్ళు రోడ్లోనే పెట్టేస్తారు. మనం పెట్టి మనం తగిలిచ్చినామంటే ఇబ్బంది. మనం తగిలిచ్చినామంటే గబ్బులు లేపుతారు. మళ్ళా వాళ్ళు తగిలిచ్చి వాళ్ళైతే ముద్దులు పెట్టుకుని వదిలేసుకుంటారు. మనము తగిలిచ్చినామంటే మనకు పెడతారు. మళ్ళా ముద్దు పెట్టరు, ఏకంగా రాడ్డు పెడతారు. వచ్చేసిన సీతాదేవి బ్యూటీ పార్లర్కి. సీత అంటే నాకు తెలిసి ఇండియా ఆమె హిందూస్ అనుకుంటా. ఆమె బ్యూటీ పార్లర్ అయితే పెట్టింది. ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం సీతాదేవి సీత. సో ఈ ఏరియాలోనే ఉండేది. ఆల్రెడీ నేను తోఫిక్ భాయ్ నేను ఇద్దరం ఒకేసారి వచ్చినామని చెప్పినా కదా, అదే. ఇక్కడ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు మేడం. ఇంకెప్పుడైనా రాని మేడం. వస్తానే బయటకు వస్తానే ఫోన్ కొడుతుంది.
నాకు తెలిసి గంటన్నర పైన పడుతుంది. నీళ్ళు పోతున్నాయి మేడం, ట్యాంకీలో నీళ్ళు అయిపోయినాయి అని చెప్పిన. పైపులో అతనికి ఫోన్ చేసింది, పైప్ లైన్ కూడా వస్తున్నాడు అనింది. ఇంకే నుంచి పోతే ఇంకా ఆ పని ఉంటుంది మళ్ళీ. నేను వచ్చే లోపల పైప్ లైన్ కూడా రిపేర్ చేసేసినాడు. ఏం చేసినాడు ఏమో, 300 రియాల్ అని చెప్పి మేడం అడిగి ఇప్పించుకున్నాడు ఇప్పుడే నా ముందర. ఇక్కడ చూడండి గడ్డంతా వేసినారు, ఈడంతా గడ్డి వేసినారు. తోఫిక్ బై వాళ్ళ రూమ్ కాడ కూడా గడ్డి వేసినారు. బయట కూడా గడ్డి అయితే పెట్టినారు. బయట లోపల రూమ్ ముందర పెట్టినారు. అది ఆయన 300 రియాలు తీసుకొని పోయినాడు ఇప్పుడు. ఏం చేసినాడు ఏమో నాకైతే తెలియదు. ఆయన ఫార్చునర్ వాడుతున్నాడు చూడండి, ఫార్చునర్. అవునులే, ఊరికి వచ్చి అట్ట చేయి పెట్టేసిపోయినాడు. 300 రియాలు వచ్చింది. ఫార్చునర్ వస్తుంది. ఏం చేసినాడని ఏం చేయలే. వీళ్ళు నా రూమ్ కాడ గబ్బు చేసిపోయినారు. దీనంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. ఈడంతా రాళ్ళు పెట్టినారు, ఈడంతా నీళ్ళన్నీ వేసేసిపోయినారు వీడు మొత్తం రూమ్లో. తర్వాత చేసిపోయినారు వీళ్ళు. ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇదంతా క్లీన్ చేసుకున్నా పోయి అన్నం తెచ్చుకున్నాము. వద్దాం ఏమిస్తారో. అన్నం అయితే ఇచ్చినారు, నిన్న ఇచ్చిన అన్నమే ఇచ్చింది పని మనిషి. బిర్యానీ, సలాటు, నిన్న ఇచ్చిన పెరుగే, సేమ్ నిన్న ఇచ్చిన అన్నమే. నిన్న ఇస్తేనే తినలేకపోయినా దీన్ని, ఏదో ఒక రకంగా ఉన్నింది నాకు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చింది. ఏద్దాం, పొద్దున కూడా ఏంది ఆకలేస్తుంది భయంకరంగా. ఏదో ఒకటి. ముక్కలు దండిగానే ఉన్నాయి, పెద్ద పెద్ద ముక్కలు. అన్నం కూడా దండిగానే ఇచ్చింది, కానీ కొద్దిగా అన్నం ఆడబెట్టినా. బిర్యానీ ఏదైనా చేసినప్పుడు బాగుండదు, కానీ నిద్ర చేసే బలం ఉంటుంది. ఇదే బిర్యానీ నిన్న తిన్నా, ఒక రకంగా అనిపించింది. ఇప్పుడు ఒకరోజు పర్వాలే, టేస్ట్ రుచి ఉన్నది. ఏదో ఒకటి బాగానే ఉంది. మళ్ళా వేడి చేసి ఇచ్చింది. నిన్నటికన్నా ఈరోజు చాలా బాగున్నది, రుచి ఉన్నది ఈరోజు కొద్దిగా. ఈ సలాడ్ చూడు, ఏందో నానబెట్టినారు అంతా. పైన ఏందో అది నల్లది ఏదో ఒకటి ఉంటుంది, అది వేసింది. కొద్దిగా కారంగానే. చూసినారు కదా, నిన్నటి బిర్యానీ అయితే ఇచ్చింది. ఇదే మధ్యాహ్నం భోజనము. ఇంకా మేడం అయితే సాయంత్రం దాకా ఆడిపోదు. సాయంత్రం కూడా ఆడిపోదు, ఇంకా అయిపోయి ఒక్కసారే బయటికి పోయేది. అది పొద్దునైనా సాయంత్రం అయినా ఒక్కసారే బయటికి పోతుంది. చూద్దాం, ఇంకా అన్నం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. 2 రోజుల నుంచి మా ఇంటి దగ్గరే తిరుగుతుంది ఈ పిల్లి. ఈరోజు మా మేడం కంట్లో పడింది. మా మేడం అయితే ఒక లొకేషన్ ఇచ్చి, ఆ లొకేషన్లో పిల్లులు సాకుతారంట వాళ్ళు. అక్కడికి పోయి వాళ్ళకి ఇచ్చేసేయి, అది రోడ్డు మీద పడితే చచ్చిపోతుంది పాపము అని చెప్పి, నేను పోయి దాన్ని చూచేది చక్కగా రూమ్లోకి వచ్చింది. దానికి ఏదైనా ఫుడ్ పెట్టి ఈ బాక్స్లో పెట్టుకుని ఎత్తుకోమన్నాము. లొకేషన్ అయితే ఇచ్చింది మేడము. ఆ లొకేషన్ ఈ నుంచి సుమారుగా ఎంత 25 కిలోమీటర్లు ఎంత ఉన్నది లొకేషను. అలాగే ఆడ పిల్లులు సాకే వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చింది. 25 కిలోమీటర్లు ఉన్నది. ఆడికి పోయి ఇసిపెట్టాలంట దాన్ని. ఆడ ఇసిపెట్టేసేయి, చచ్చిపోతుంది ఈడే ఉంటే అన్నారు. దానికి ఏదైనా తినేదని పెడతాం. నా దగ్గర చేపలు ఉన్నాయి, పాపం బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ఓపెన్ చేస్తా, నేను స్మెల్కి వచ్చేసాను. తిను చల్లగా ఉన్నది, తింటావా తినవా? తిను, చిన్నగా తిను. పాపం బాగా ఆకలితో ఉన్నట్టున్నది. చల్లగా ఉన్నదమ్మా, చిన్నగా తిను. ఇంకా తినిన తర్వాత దాన్ని బాక్స్లో వేసుకొని పోయి ఆడంటే ఇచ్చేసి వస్తా. మళ్ళీ మేడం ఫోన్ చేసింది, వచ్చిందే పిల్లి అని. వచ్చింది మేడం, నా దగ్గరే ఉండదని చెప్పిన. బాగా ఆకలితో ఉన్నట్టుంది పాపం. చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో ఉన్నింది అది, అయినా కూడా తింటుంది పాపం. కన్ను కూడా ఏదో దెబ్బ తగిలినట్టుంది, ఈడ కూడా దెబ్బ తగిలినట్టుంది దీనికి. కడుపు నిండింది.
తిను తిను తిను, నిన్ను కాదులే, నువ్వు కాదులే, తిను. కడుపు నిండితే చెప్పమా, సరేనా? పాపం కన్ను కూడా దెబ్బ తగిలింది పాపం, చిన్న బిడ్డ పాపం, కన్ను దెబ్బ తగిలింది. లేదు లేదులే, తిను తిను అమ్మా. కోపం అన్నం కాంచి పెరుగు, అదే తినే కాడ పెరుక్కునే కదా, అందుకు కోపం. చాలా అదే నీ ఇల్లు ఎక్కువ, ఇంకా ఇంట్లోకి చాలంట, తినేసింది. చాలా పోదామా? సరే, మూతి దుడుచుకో అమ్మా, మూతి దుడుచుకో, మూతి దుడుచుకో. ఇంకా దీంట్లో ఎక్కువ పోదాం, కార్లో పోదాం, కార్లో ఎత్తుకోమోతా నేను, కార్లో ఎత్తుకోమోతా ఉండు. సరే. పాపము బాగా ఆకలితో ఉన్నట్టుంది, కార్లో తెచ్చిపెట్టినా కూడా తింటానే ఉన్నది. అట్టపెట్లో పెట్టుకున్నా ఎత్తుకొని పోతామని, అయినా కూడా తింటానే ఉన్నది పాపం. తిను, నిన్ను సేఫ్గా ఒక ఇంట్లో ఇసిపెడతా. పోయి దాన్ని ఇసిపెట్టేది వద్దాము. మేడం ఆడికి పోయిన తర్వాత ఫోన్ చేయనింది. మేడం ఇచ్చిన లొకేషన్కి అయితే వచ్చిన, ఇదే ఆ లొకేషను. బిల్డింగ్లు బలోనా బయట, ఇక్కడేమో అంట పిల్లులు కూడా దండి కూడా ఉన్నాడు. పిల్లులు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చింది, కానీ ఆ ఫోన్ చేయాలంటే భయం. కానీ ఇది ఓపెన్ చేసి అంత గబ్బు చేస్తుంది. తినేంతవరకు బాగునింది. ఇట్లే పట్టుకొని వచ్చిన 25 కిలోమీటర్లు, ఇట్టే చేత్తో పట్టుకుని ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని వచ్చిన. వాళ్ళకైతే ఫోన్ చేద్దాము. ఇక్కడ పిల్లులు కూడా చాలా ఉన్నట్టున్నాయి. కారు కింద ఒకటి ఉన్నది, ఆ పైన ఒకటి ఉన్నది. ఫోన్ చేసిన చూడు, ఓపెన్ చేసి చూడు, సమ్మని బయటకు వచ్చేస్తుంది, తొక్కేస్తుంది అంతా. చూడు ఎప్పుడెప్పుడు బయటికి రావాలని ఉన్నది, అంతా గబ్బు చేసింది. ఉండు వచ్చారు ఎవరో, లేదు బాబా, ఇది నాయనా స్వామి. లేదులే, అయిపోయింది, పంపించేస్తాను నిన్ను. లేదులే, బాయ్. దాన్ని ఫ్రెండ్స్ ఉన్నారులే ఆడ, భయపడద్దు. అబ్బా బరికేస్తుంది ఇది, ఉండు లోపల. ఉర్రు చూడ ఏమాత్రం. అబ్బా లేదురా, ఉండరా. అయ్యయ్యో ఊరి లేదురా, టెన్షన్ పడద్దురా. లేదులే సల్, లేదు నిన్ను యాడికి తీసుకోమలా నేను. లేదు ఫోన్ చేసిన, వస్తున్నారు. అబ్బా నన్ను బరికేస్తాను ఇది. ఆమెకైతే ఇచ్చిన, ఆమె అయితే ఎత్తుకో. చూడ చాలా పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఆమె ఎవరో ఇంగ్లీష్ ఆమె ఉన్నట్టున్నది, అమెరికా ఏమో. చాలా పిల్లలు ఉన్నట్టున్నాయి. ఒకసారి ముందు పోయి చూద్దాము. అయితే ఆ పక్క పెట్టేసింది, ఆ పక్క ఏమన్నా ఇల్లు గిల్లు ఏమన్నా కట్టున్నదేమో చిన్నది. ఇక్కడ చూడండి, దండిగా ఉన్నాయి పిల్లలు. ఆడ వదిలేసింది వాటిల్ని. ఆడ గుంపు ఉన్నాయి, ఆ గుంపులో వదిలేసింది ఆ పిల్లని కూడా. చాలా గ్రేట్ కదా అసలు, పిల్లలు సాకడము నిజంగా గ్రేట్. సో పిల్లిని అయితే ఇచ్చేసిన. అది తినేంతవరకు బాగునింది. తిన్నాక అబ్బా మంచి హుషారు వచ్చేసింది దానికి, బిడ్డకి. చీలుచోంది అట్టపెట్టి గిట్టపెట్టి. నా చెయ్యి 2-3 సార్లు బరికింది వేసి. ఆ పిల్లిని ఇసిపెట్టి వచ్చినానో లేదో, అప్పుడే ఇంకొక ఆమె రెడీగా ఉన్నది, బండి స్టార్ట్ చేయమని. ఇంకేమో ఈ టైంలో పోతే ఎప్పుడు వచ్చదో. ఆమె అయితే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది, లోపల పోయింది. ఇంక ఇక్కడికి వచ్చిందంటే ఇంక నేను ఇంటికి పడుకు రాత్రి 10-11 అవుతుంది. 10 ఈజీగా అవుతుంది పక్కా. అది అప్పటిదాకా మన సింహాసనం ఇదే, ఇక్కడే మన జాగారం. ఇంకా 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. మన బండి ఏమో ఆడ పార్కింగ్ చేసినాము. మబ్బుగా ఉన్నది. ఇవన్నీ టెంకాయ చెట్లు, ఇక్కడ ఉండేవి అన్ని టెంకాయ చెట్లు. సరే చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో. ఇప్పుడేమో 6:40 అయింది. ఆ పిల్లిని ఏడ తీసుకొని ఇచ్చిపెట్టినా బాగునండి. ఇన్ని పిల్లులు ఉన్నాయి ఇక్కడ, దండి ఉన్నాయి పిల్లులు. ఆ లైట్లు ఎగిలేటన్నీ అయ్యే పిల్లులే, కళ్ళు మెరుస్తున్నాయి. ఇది ఒకటైతే బలన్నది, తెల్లగా దగ్గర రావడంలా. అయ్యి ఆడే ఉన్నాయి, దూరంగా దండి ఉన్నాయి. ఇది ఒకటి వచ్చింది, అది అలా తెల్లది, బాగున్నది. అది లేట్ చేస్తుందేమో అనుకున్నా, కానీ త్వరగానే వచ్చేసింది మేడము.
8:45కే బయటకు వచ్చేసింది. ఇప్పుడు 9:15 అయితే అయింది టైము. సిగరెట్లు కావాలని చెప్పిపోయింది. ఆడ సిగరెట్లు తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. చాలామంది కామెంట్లలో అడుగుతారు సిగరెట్లు ఎవరు తాగుతారని. సిగరెట్లు ఇక్కడ నార్మలే, అందరు తాగుతారు. చిన్న పెద్ద ముసలి ముత్తక ఆడ మగ అందరు తాగుతారు. ఇక్కడ ఆది నార్మల్, అంటే ఆది అంటే ఇంకా ఎవరైనా తాగుతారు అనమాట ఆది. సో ఇంటికైతే వచ్చిన, ఇంకా తినేదానికి మీరు, ఎందుకంటే ఆమె నిద్రపోయింది, స్వెటర్ కూడా వేసేసింది అదే హోటల్కి. అదే ఆమె కాందాన్ వంటగదికి లాకేసేసింది. నేను పోయి ఇంకా గుడ్లు వేయించుకోవాలా. ఈ కొవ్వూసులు బతుకుండా చచ్చిపోయినా తెలీదు. చాలా రోజులు అయిన తెచ్చుకొని ఇంక పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలా. గుడ్లు అయితే ఉన్నాయి, ఎట్టో గుడ్లు దండిగానే ఉన్నాయి. ఇప్పుడల్లా అయిపోవు. ఇంక కొవ్వూసే అట్టగట్టిపోయినది. పొయ్యి మీద వేసి కాల్చే బాగానే ఉంటుంది. ఇంక ఇదే గతి రాత్రికి. పొయ్యి ఎగ్గు ఫ్రై చేసుకుంటా. అంటే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఫ్రై చేస్తా. గుడ్డు ఫ్రై అయితే చేసుకున్నా. ఇంక కాల్చుకోవాలా. ఇది కాల్చేది పెద్ద టాస్క్ నాకు ఇప్పుడు. ఒక పక్క మంట పిన్న వస్తుంది, ఒక పక్క మంట పిన్న రాదు. అబ్బా మంటే చూసినారా, ఇది ఇంక ఈ కుబూస్కి ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది కాంబినేషన్. మరి కాల్చినామంటే బాగా గట్టిగా ఉండే కుబూస్ కూడా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిందంటే తినేదానికి కూడా బాగుంటుంది. అంతే. ఈ ఒక్క కుబూస్ నాకు ఫుల్ కడుపు నిండిపోతుంది. ఇంకా ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మాలో ఫోన్ చేస్తే వచ్చి ఇస్తుంది ఏదో ఒకటి. కానీ మధ్యాహ్నం బిర్యానీ అవుతుందేమో భయంగా. నిన్న బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ కూడా కాదు. అందుకే వేడిగా ఏదైనా చేసుకుందామని చేసుకున్నా. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.